హలో వ్యూవర్స్, యు ఆర్ వాచింగ్ తెలంగాణ కింగ్ మేకర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం మంచిర్యాల జిల్లాలో భాగంగా పార్ట్ 3 వీడియో చూస్తున్నామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే మంచిర్యాలలో ఇది రామ్నగర్ ఏరియాలో పార్క్ అండి. ఈ పార్క్కి అతి దగ్గరలోనే ఒక పోషమ్మ టెంపుల్ ఉంటుందండి. ఇది చాలా ఫేమస్ ఇక్కడ మంచిర్యాల జిల్లాలో. ఇది మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా అడుగుతారండి, పోషమ్మ టెంపుల్ ఎక్కడ ఉంది అని. సో మనం అప్పుడు మంచిర్యాల జిల్లాని ఆన్సర్ చేయాల్సి ఉంటుందండి. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఈ పోషమ్మ టెంపుల్ని విజిట్ చేయడానికి వెళ్తున్నామండి. ఓకే, చూడండి. సో మీరు చూస్తున్నారుగా ఇక్కడ టెంపుల్ వచ్చేసి ఇదండి పోషమ్మ టెంపుల్. చాలా బాగుంటుంది, భక్తులు కూడా చాలామంది వస్తుంటారండి. ఇక్కడ ఈ పోషమ్మ టెంపుల్ ప్రత్యేకత ఏమిటంటే, ఎవరికైనా గవర్నమెంట్ జాబ్స్ రాకుండా ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఇక్కడ మొక్కుకుంటే ఖచ్చితంగా అలా జాబ్ వస్తాయని గట్టి నమ్మకం ఉందండి చాలామందికి. సో మీరు కూడా అలా చేయండి, మీకు కూడా జాబ్ వస్తుంది. ఇంకా ఇక్కడ మీరు టెంపుల్ నుంచి బయటకు వచ్చినట్టయితే ఇక్కడ మనకి ఏంటంటే వాటర్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఇక్కడ చాలా వాటర్ ఉంది. సో మనకి ట్యాప్ ఇట్లా ఆన్ చేసినట్టయితే చాలా వాటర్ వస్తుందండి. భక్తులు కనుక ఈ నీళ్లు తాగి వారు కోరుకున్న మొక్కున్నట్టయితే వారి మొక్కు నెరవేరుతుందని ఇక్కడ చాలా నమ్మకం అండి. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎప్పుడన్నా. ఇక్కడ భక్తులకి ఏంటంటే టెంపుల్ నుంచి బయటకు రాగానే ఇక్కడ కూర్చోవడానికి చాలా ఫెసిలిటీ ఉందండి. మంచిగా కూర్చోవచ్చు ఇక్కడ. అలా కూర్చొని నెమ్మదిగా ఇటు పార్క్ వైపు చూడొచ్చండి. చాలా బాగుంటుంది వ్యూ వచ్చేసి. ఇంకొక అతి ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాల్సి వస్తుందండి. ఈ చెరువులో, ఈ పార్కులో కనుక మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చాలామందికి బంగారం దొరుకుతుందండి. కాబట్టి మీకు కూడా బంగారం కావాలంటే రావాలి మంచిర్యాలకు. మనం ఇక్కడ చూసినట్లయితే మనకు ఇక్కడ బ్రిడ్జ్ ఉంది. సో ఇక్కడ నిలబడి మనం మంచిగా పార్కును చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి ఇంకొక విషయం చెప్పాల్సి వస్తే, ఇక్కడ మన ఏరియాలో సినిమా షూటింగ్స్ చాలా జరుగుతాయండి. సో ఇక్కడ సినిమా షూటింగ్ అని, సీరియల్ షూటింగ్స్, షార్ట్ ఫిల్మ్ షూటింగ్స్ అండ్ నార్మల్గా చాలామంది వచ్చి ఫోటో షూట్స్ కూడా చేసుకుంటారండి. చాలా బాగుంటుంది వ్యూ అండ్ లొకేషన్. సో మీరు కూడా ఎప్పుడైనా షూట్ చేద్దాం అనుకుంటే ఇక్కడికి వచ్చి దిగండి, చాలా బాగుంటుంది. సో ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను. నా ఛానల్లోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.